ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యాన్ని వినుటకు చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తాను. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో క్రీస్తు విరోధులైన వారు ఎందరో ఉన్నారు. వారిలో అహ్మద్ అని, జకీర్ నాయక్ అని, షఫీ అని, ఎన్వి బ్రహ్మం లాంటి వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. క్రీస్తు విరోధులైన వారు ఈ కాలంలో ఉన్నారా, మరి క్రీస్తు కాలంలో ఉన్నారా అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చివరి 2వ మాట. క్రీస్తు విరోధులైన వారు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధులైన వారు బయలుదేరున్నారంటే, క్రీస్తు విరోధులైన వారు క్రీస్తు కాలంలో బయలుదేరున్నారంటే మరి ఈ కాలంలో క్రీస్తు విరోధులైన వారు లేరంటారా? ఉన్నారండి. ఈరోజు ప్రపంచంలో బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయంటూ ఎన్వి బ్రహ్మం నోరిపడం జరిగింది. ఆ నోరును ఎలా ముగిస్తానో మీరే జాగ్రత్తగా వినండి. ప్రియులారా, ఈ ఎన్వి బ్రహ్మం బైబిల్ను తప్పటి బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయని నోరిపడం జరిగింది. ప్రియులారా, ఆ అసంబద్ధాల్లో నేను ఒక అసంబద్ధాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆ అసంబద్ధానికి ఇతను పెట్టిన టైటిల్ ఏంటంటే, జంతువులదా లేక మనుషులదా ఎవరి సృష్టి ముందు? జంతువులదా లేక మనుషులదా ఎవరి సృష్టి ముందు? ప్రియులారా, ఇతను దీనికి 2 సందర్భాలను చూపించాయండి. ఆ సందర్భాలంటే మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయము 25-26 వచనములు. ఆదికాండం 1వ అధ్యాయము 25-26 వచనములు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు పురుగులను చేసెను. అది మంచిదైనట్లు దేవుడు చూసెను. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. ప్రియులారా, ఇక్కడ ఏమనుందంటే జంతువుల ముందు మనిషి వెనుక సృజించబడినట్లుంది. దీనికి యాండింగ్గా చూపించిన మరో మాట చూడగలిగితే అదే ఆదికాండం 2వ అధ్యాయము 18-19 వచనములు. ఆదికాండం 2వ అధ్యాయము 18-19 వచనములు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేదుము అని అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. ప్రియులారా, ఇక్కడ ఏమనుందంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం కావాలని దేవుడు జంతువులను నిర్మించి పంపించినట్లుంది. ఇతని ప్రశ్న ఏంటంటే, అక్కడేమో జంతువుల ముందు మనిషి వెనక సృజించబడినట్లుంది, మరి ఇక్కడేంటి మనిషి ముందు జంతువుల ముందు సృజించబడినట్లుంది? ఇది అసంబద్ధమని ఇతను క్రియేట్ చేయడం జరిగింది. ప్రియులారా, ఈ అసంబద్ధాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి సమాధానాన్ని వెతుకుదాం. ప్రియులారా, మొదటిగా ఒక వచనాన్ని చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినముల యందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ప్రియులారా, ఉత్పత్తి క్రమం గురించి చెప్తున్నాడు. దేవుడు భూమిని ఆకాశమును సృజించినప్పుడు దేవుడు జంతువులను, పక్షులను, జీవరాశులన్నింటినీ ముందుగా నిర్మించాడు. ఆ తర్వాత నరుణ్ణి చేశాడు. ఎప్పుడు చేశాడు నరుణ్ణి? చివరికి చేశాడు. అంతేగాని నరుడు చేసిన తర్వాత జంతువులను నిర్మించలేదండి. ప్రియులారా, ఈ ఎన్వి బ్రహ్మం అనేవాడు బైబిల్ను పైన అర్థించుకున్నాడు తప్ప లోనికి వెళ్ళి ఆలోచించలేదు. మనం ఆలోచిద్దాం. అదే ఆదికాండం 2వ అధ్యాయము 18-19 వచనములు. 19వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. ఎప్పుడు నిర్మించి? అప్పుడే నిర్మించని ఉందా? కాదు, నిర్మించి. ఎప్పుడు నిర్మించి? ఆదాము సృజించబడక ముందు నిర్మించాడు. అంతేగాని అప్పుడే నిర్మించలేదండి. ఈ ఎన్వి బ్రహ్మం అనేవాడు బైబిల్ను పైన అక్షరాల మాటలు చదివాడు కాబట్టి ఇతనికి అర్థం కాలేదు. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఓ కుమారుడు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు? అమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా అని ఇంటికి వచ్చి అడుగుతాడు. అమ్మ ఏం చేస్తుంది? అప్పుడే పోయి వెలిగిస్తుందా? కాదు, వంట చేసిన దాన్ని కుమారుడికి తెస్తుంది. అంతేగాని ఈ దేవుడు ముందుగా నా కుమారుడు వస్తున్నాడు అని తెలిసి నా కుమారుడు కోసం అన్నిటినీ సమకూర్చాలి అని చివరికి కుమారుని చేశాడే తప్ప ముందు కుమారుని చేయలేదండి. గనుక ప్రియులారా, ఈ ఎన్వి బ్రహ్మం అనేవాడు పైన అక్షరాలు చదివాడు కాబట్టి దానికి అర్థం కాలేదు. అక్షరాలు బట్టి చదివితే మనకేం వస్తుంది, మనకేం లాభం అని మనం ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చివరి మాట. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చివరి మాట. అక్షమును చంపును, ఆత్మ మాత్రం జీవింపజేయను. ప్రియులారా, అక్షము చంపును. అక్షం ఎలా చంపుతుంది? ఈ ఎన్వి బ్రహ్మ అనేవాడు పైన పైన అక్షరాలు మాటలు చదివాడు కాబట్టి ఇతనికి అర్థం కాలేదు. ఇతన్ని నరకానికి తీసుకుపోతున్న అక్షరాలు. ఎందుకు? ఇతను సందర్భాన్ని బట్టి ఆలోచించలేదు. ఇతను సందర్భాన్ని బట్టి ఆలోచించలేదు కాబట్టి ఇతను నరకానికి వెళ్ళబోతున్నాడు. కనుక ప్రియులారా, మనం బైబిల్ను సందర్భానుసారంగా చదవాలి. పైన పైన అక్షరాల మాటలు చదివితే మనకు అర్థం కాదు. మన తాతయ్య గారు కూడా పైన పైన అక్షరాల మాట చదవాలండి. సందర్భాన్ని బట్టి లోతులోకి వెళ్ళి సందర్భాన్ని ఆలోచిస్తారు. అంతేగాని సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి, లోతులోకి వెళ్ళి ఆలోచించాలి. కానీ పైన పైన మాటలు చదివితే మనకేమర్థం అవుతుంది? గనుక మీరు కూడా సందర్భానుసారంగా చదివి కన్నతండ్రి దేవుని కళ్యాణం తుడిచి స్వార్థం ప్రకటించి దేవుణ్ణి ఆనందపరుస్తారని కోరుతూ